ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్లో జరిగిన దుర్ఘటన దృష్ట్యా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలి చైర్మన్, ప్రొటెం స్పీకర్, పోలీస్ అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపించాలని ఆయన అధికారులకు తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలన్నారు శ్రీధర్ బాబు. అసెంబ్లీ, మండలి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి ఒకే ఆవరణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పుడే భద్రత పటిష్టంగా ఉంటుందన్నారు నేతలు. ఇక మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇక 16వ తేదీన శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.